హాయ్ మిత్రులారా! వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫో విత్ రాయ్ యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, మరొక న్యూ వీడియోతో ఇది చాలా చిన్న వీడియో గమనించండి. ఇదేంటంటే మరి చాలామంది ఎప్పటినుంచో నాకు మెసేజ్ చేస్తున్నారు, అడుగుతున్నారు. ఏమనంటే మేము గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ జాబ్స్ అప్డేట్స్ ఎలా ఫాలో అవుతూ ఉండాలి? దానికి ఏమన్నా మాకు నోటిఫికేషన్ వస్తుందా? ఏదైనా వెబ్‌సైట్ ఉందా? చెప్పండి ప్లీజ్, ప్లీజ్ అని అడుగుతున్నారు. కాబట్టి నేను ఈ వీడియో ద్వారా మీకు ఆ యొక్క వెబ్‌సైట్ ఏంటి? ఎలా ఫాలో అవ్వాలనేది మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్. ఇన్ కేస్ మీరు గాని, నా ఛానెల్ గాని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని ద్వారా మీకు నా రాబోయే ప్రతి ఒక్క వీడియో కూడా మీ దాకా వస్తుంది మిత్రులారా, గమనించండి. కాబట్టి ఫస్ట్ మీరు ఏం చేయాలంటే గూగుల్‌లోకెళ్ళి మీరు ఫ్రీ ఎఫ్ఆర్‌ఈఈ జేఓబీ ఏఎల్ఈఆర్‌టీ ఫ్రీ జాబ్ అలర్ట్ అని టైప్ చేయండి మిత్రులారా. టైప్ చేసిన వెంటనే మీకు చూడండి డిస్‌ప్లే చూపిస్తున్నాను ఇక్కడ. మీకు ఫస్ట్ యొక్క ఐకాన్ చూపిస్తుంది కదా! మ్యాటర్ లింక్ చూపిస్తుంది మిత్రులారా. అది క్లిక్ చేయండి మిత్రులారా. ఫ్రీ జాబ్ అలర్ట్స్ క్లిక్ చేయగానే మీకొక వెబ్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది మిత్రులారా. ఇదే ఆ వెబ్‌సైట్ మాట. కాబట్టి మీకు ఈ వెబ్‌సైట్‌లో పూర్తి సమాచారం లైక్ ఏ నోటిఫికేషన్ పడినా అది గవర్నమెంట్ అయినా, ప్రైవేట్ అయినా ఆహ్, దాంతో పాటుగా ఏ ఎగ్జామ్ ఎప్పుడు? లాస్ట్ డేట్ ఎప్పుడు? అలాగే ఫీజెంత? లైక్ హాల్ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ కాబోతున్నాయి? ఇలా పూర్తి సమాచారం కూడా మీకు ఈ యొక్క వెబ్‌సైట్‌లో ఉంటుందన్నమాట. గమనించండి. కాబట్టి ఇది వెబ్‌సైట్ మీకు డైరెక్ట్‌గా గూగుల్‌లోకెళ్ళి freejobalert.com అని క్లిక్ చేసినట్లయితే మీకు పేజ్ అనేది డిస్‌ప్లే అవుతుంది మిత్రులారా. ఇది ఒక పేజ్ మాట. మీకు పైనే స్టార్టింగే ఇలా చూపిస్తుంది. లేటెస్ట్ నోటిఫికేషన్స్ ఏమైతే ఉన్నాయో, ఆ నోటిఫికేషన్స్ ఇలా మీకు డిఫరెంట్ కలర్స్‌లో ఇలా డిస్‌ప్లే అవుతుంది. కాబట్టి మీకు చూపిస్తాను చూడండి. నేను ఆల్రెడీ నా యొక్క ఛానెల్‌లో ఉన్న ఈ యొక్క వీడియోస్ ఐబీపీఎస్ క్లర్క్ గాని, అలాగే ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో గాని, బీఎస్ఎఫ్ గాని, అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడాలో గాని ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ జాబ్ నోటిఫికేషన్స్ మాట ఇవన్నీ కూడా. కాబట్టి గమనించండి. మీరేం చేయాలంటే ఫస్ట్ ఇది ఓపెన్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ చూడండి ఐకాన్ కనబడుతుంది కదా! లేటెస్ట్ నోటిఫికేషన్స్ ఇది క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా డిస్‌ప్లే అవుతుంది. ఇక్కడ మీకు డిస్‌ప్లే చూడండి గమనించండి. ఇక్కడ ఫస్టే మనకి డిఫరెంట్ బ్యాంక్సా లేకపోతే మీకు ఏ ఏరియాలో కావాలి? ఏ సెక్టార్‌లో కావాలి? గవర్నమెంటా? స్టేటా? లేకపోతే మీది ఏ స్టేటు? లేక సెంట్రలా? స్టేటా? యూపీఎస్సీయా? ఎస్ఎస్సీయా? ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మీకు చూపిస్తాను చూడండి మిత్రులారా. ఇలా మీరు సెలెక్ట్ చేసుకొని వాటి ద్వారా ఎళ్ళొచ్చు. లేదా అలా కాకుండా మీరు కిందకి స్క్రోల్ చేసినట్లయితే డిఫరెంట్ సపోజ్ మీకు బ్యాంకింగ్ సెక్టార్‌లో జాబ్స్ కావాలంటే మీరు క్లియర్‌గా చూసుకోండి ఇక్కడ. మీకు ప్రతి ఒక్క జాబ్ అదెప్పుడు మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దాని బోర్డ్ ఏంటి? అలాగే ఎన్ని పోస్టులున్నాయి? దాంతో పాటుగా దాని క్వాలిఫికేషన్ ఏంటి? ఇన్ కేస్ ఏది నంబర్ ఉంటే దాని యొక్క నంబర్ వస్తుంది. అలాగే లాస్ట్ డేట్ ఎప్పుడు? ఇలా పూర్తి సమాచారం కూడా మీకిక్కడ డిస్‌ప్లే అవుతుంది. అది బ్యాంక్స్ జాబ్స్ సంబంధించింది. అలాగే మీరు ఇంకా కింద స్క్రోల్ చేసినట్లయితే యూపీఎస్‌సీలో ఏమైనా నోటిఫికేషన్స్ రిలీజ్ అయినాయా? అవి కూడా మీకు కనబడుతుంది మిత్రులారా. అలాగే దాంతో పాటుగా ఎస్ఎస్‌సీలో కూడా ఏమైనా పడితే సెంట్రల్ గవర్నమెంట్ స్టాఫ్ సెలక్షన్ కమిటీలో కూడా ఏమైనా రిలీజ్ అవుతే అవి కూడా మీకు ఆహ్, తెలుస్తుంది. అలాగే దాంతో పాటుగా ఆల్ ఓవర్ ఇండియా. కాబట్టి ఇన్ కేస్ మీకు ఏ జాబ్ గురించి తెలియాలన్నా కూడా, మీకు ఏ పోస్ట్ కావాలన్నా కూడా ఇక్కడ మీకు కంట్రోల్ ఎఫ్ సెర్చ్ చేసి మీకు పలానా పోస్ట్ కావాలి. లేతే మీ పలానా క్వాలిఫికేషన్ సపోజ్ సూపర్వైజర్ అని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసినప్పుడు మీకు ఇన్ కేస్ మీకు దాని దగ్గరలో ఏమైనా కీవర్డ్స్ సెలెక్ట్ అయినట్లయితే మీకవి ఖచ్చితంగా అయి డిస్‌ప్లే అవుతాయి. చూడండి సూపర్వైజర్ సెలెక్ట్ చేయగానే ఇలా మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఎక్కడ ఉందో కూడా ఆ పోస్ట్ దగ్గరగా మీకు చూపిస్తుంది. కాబట్టి ఇది ఒక వెబ్‌సైట్ మాట. ఈ యొక్క వెబ్‌సైట్‌లో మీకు ఇంకా మరొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీకు లేటెస్ట్ అప్డేట్స్ అలాగే హాల్ టికెట్స్ ఇలా పూర్తి సమాచారం కూడా ఈ యొక్క వెబ్‌సైట్‌లో మీకు దొరుకుతుందన్నమాట. మిత్రులారా ఇది సమాచారం. కాబట్టి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వెబ్‌సైట్ లింక్ నా యొక్క నోటిఫికేషన్ కింద పిన్ చేస్తాను. కాబట్టి మీకు అవసరమైతే కాపీ చేసి పేస్ట్ చేసుకొని ఆ యొక్క వెబ్‌సైట్‌లోకి వెళ్ళొచ్చు మిత్రులారా. ఇది వీడియో. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.